ముందుగా నిన్న మహాకుంభమేళాలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే వారి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఇది నాకు తెలిసి ఎవరు తప్పిదం కాదు, అందరూ పుణ్యం కోసం వెళ్ళిన వాళ్ళే అనుకోకుండా ఓవర్ క్రౌడ్ వల్ల తొక్కిసలాట జరిగి ఈ ప్రమాదం జరిగింది. ఇలా జరిగిద్దని తెలియదు కదా. ఫస్ట్ తెలిస్తే ఎవరు చేస్తారు ఇలా జరిగిద్దని. వాన రాకడియను ప్రాణంబు పోకడ కానపడదెంత ఘనుడికైనా కానబడిన మీద కలియట్ల నడుచురా విశ్వధాభిరామ వినురవేమ. ఎంతటి ఘనుడికైనా ఎప్పుడు ప్రాణం పోయిద్దో ఎప్పుడు వానొచ్చిద్దో తెలీదు. తెలిస్తే ఇది కలికాలమే కాదు అని వేమన శతకంలో వేమన్ గారు చెప్పినట్టు, ఇవాళ ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ చెప్పొచ్చు వాన రావచ్చు ప్రాణం పోవచ్చు అని, కానీ గ్యారంటీగా చెప్పలేరు ఎవరు. డాక్టర్ అయినా ఏదో ఏమండి మీరు చెప్పిన దానికి సంతకం చేసే ఉండే గ్యారంటీ ఉందంటే లేదు. ఆ రెండు గ్యారంటీ ఇవ్వగలిగేది ఒకడే, మహాశివుడు ఒక్కడే. అందుకే ఏం జరిగినా ఆటగదరా శివ ఆటగదరా కేశవ అనుకోవటమే మన పని. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా డైలీ పోస్ట్ చేస్తున్నాను ఒక మంచి పద్యంతో. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.